ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సరస్వతీదేవి అలంకారంలో కూడా ఉన్నారు. దర్శనం చేసుకోవడానికి విచ్చేశారు. సార్ చెప్పండి, ఎలా ఉంది ఈ రోజంతా? సీఎం రావడం కానీ ఏర్పాట్లన్నీ కూడా చాలా ఘనంగా చేయడం జరిగింది. భక్తుల నుండి కూడా చాలా మంచి స్పందన లభిస్తుంది. ఎలా అనిపిస్తుంది ఫస్ట్? దీనికి గడిచిన 3 మాసాల నుంచి ప్రభుత్వ అధికార యంత్రాంగం, స్థానిక పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూటమి నాయకులు కలిసి 3 మాసాల నుంచి చేసిన కష్టం అమ్మవారి ఉత్సవాలను విజయవంతంగా చేయాలని. ఆ ప్రయత్నంలో దాదాపుగా ఇవాళ 8 రోజులు అవుతూ ఉంది. 8 రోజుల్లో 8 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ ఒక్కరోజే 1,30,000 మంది ఇప్పటికీ దర్శించుకున్నారు. ఇంకా 11 గంటల వరకు సమయం ఉంది. తప్పకుండా అమ్మవారి దర్శనం ఇంకా ఎక్కువ పెరుగుతుంది. దాదాపుగా 170, 180 వరకు ఇంతమంది దర్శనం చేసుకుంటారనేటువంటిది ఇవాళ మాకున్నటువంటి సమాచారం. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏర్పాట్లు బాగున్నాయని చెప్పి కూడా చాలా మంచి స్పందన లభిస్తుంది. సో ఎటువంటివి రెక్టిఫై చేశారు సార్? ఇంతకు ముందు జరిగినవి ఇప్పుడు జరగకుండా ఏమేమి మీరు ఏర్పాట్లు తీసుకున్నారు, జాగ్రత్తలు తీసుకున్నారు? గత సంవత్సరం మా ప్రభుత్వం వచ్చినటువంటి తొలి సంవత్సరం. అప్పటికే అందరం కొత్త వాళ్ళం. ఒకరిద్దరు పాత అధికారులు మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నారు. నేను దేవాదాయ శాఖ మంత్రిగా కొత్తవాడిని, ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు కొత్తవాళ్ళు, ఎమ్మెల్యే గారు కొత్తవాళ్ళు. అయినప్పటికీ అధికారులను సమన్వయం చేసుకొని కొంతవరకు చేయగలిగాం. కానీ పూర్తిగా మంచి కార్యక్రమాన్ని నిర్వహించలేదనేటువంటి అసంతృప్తి మాకు కూడా పోయిన సంవత్సరం ఉండింది. కానీ ఈ సంవత్సరం 3 మాసాల నుంచి ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు మాకు వీడియో కాన్ఫరెన్స్ పెట్టినా, టెలికాన్ఫరెన్స్ పెట్టినా దుర్గగుడి అమ్మవారి ఉత్సవాలను ఏం చేస్తున్నారు, మీరేమి తయారవుతున్నారు, ఎలా ప్రిపేర్ అవుతున్నారని అడుగుతూ వచ్చారు. ఆయన ఇచ్చిన ఆదేశాలు తీసుకుంటూ పని మొదలుపెట్టుకొని ముందుకు పోతూ వచ్చాం. గతం వారం 10 రోజుల క్రితం మాకు ఒక 3 మెన్ కమిటీ ఉంది క్యాబినెట్లో. నేను, రెవెన్యూ మినిస్టరు, హోమ్ మినిస్టరు, అలాగే స్థానికంగా ఈ జిల్లా మంత్రులు 2, మరి ఇన్ఛార్జి మంత్రి గారు, 6 కలిసి రివ్యూ చేసాం. జరుగుతున్న పనులను ఇంకరవంతా మనం మెరుగుపరిచేదానికి ప్రయత్నం చేసాం. ఇవన్నీ కూడా ఇవాళ పిన్ పాయింటెడ్గా ఇవాళ అమ్మవారిని చూడాలంటేనే పైకి రావాలి మేము. మొత్తం కాంపౌండ్, క్యాంపస్, ఈ ఉత్సవం అంతా విజయవాడలో ఎలా జరుగుతుంది, అమ్మవారి దర్శనాల యొక్క ఫీడ్బ్యాక్ ఏంటంటే కింద కమాండ్ కంట్రోల్ రూమ్లో కానీ కూర్చున్నామంటే ఒక అర్ధ గంటలో మొత్తం దుర్గా మల్లేశ్వర స్వామి యొక్క నవరాత్రి ఉత్సవాల గురించి ప్రతి ఒక్కరూ తెలిసే విధానంగా ఏర్పాట్లు చేసి, ఇన్ని సీసీ కెమెరాలు లేవు పోయినసారి, ఇన్ని డ్రోన్ కెమెరాలు లేవు పోయినసారి. ఈసారి అన్నీ పకడ్బందీగా ఉంది. మెన్ పవర్ పోలీస్ కూడా పెంచుకుంది, రెవెన్యూ ఆఫీసర్లు పెరిగారు, ఇతర అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా పంపడం జరిగింది. టెక్నాలజీ కూడా ఉపయోగించారు. ఏఐ కూడా ఉపయోగించుకొని ఒక్కరు అమ్మవారి దగ్గరికి పోవాలి అంటే ఎక్కడ బయలుదేరారు, ఎక్కడికి వెళ్ళారు, ఇంకెక్కడికి వెళ్తున్నారు, క్యూ లైన్ దాటి బయటకు వస్తే ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఏఐ టెక్నాలజీ కూడా ఉపయోగపెట్టాం. కాబట్టి ఏఐ టెక్నాలజీలో కూడా పెద్ద రిజల్ట్ ఉంది. ముఖ్యమంత్రి గారి అంచనాలకు తగ్గట్టుగా ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏమైనా వచ్చిందా సార్ ఇప్పటి వరకు మీరు ఏమైనా తీసుకున్న దాంట్లో? అంటే క్యూ లైన్లో సామాన్య భక్తులకైతే మనం పెద్దపీట వేశారని చెప్తూ ఉన్నారు. సో చాలామంది క్యూ లైన్లో ఉండి అరవడం, కొంతమంది ఎక్కువసేపు నించున్నామని కానీ, వీఐపీలకి ఎక్కువ బ్రేక్ ఇస్తున్నారని కానీ చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఏం చెప్తారు సార్? 4 గంటలు ఉన్నటువంటి వీఐపీ బ్రేక్ని 3 గంటలకు తగ్గించాం. ముఖ్యమంత్రి గారు చూసి దీన్ని తగ్గించండి అని చెప్పారు. అందుకని అర్లీ అవర్స్లో 5 గంటల నుంచి 6 గంటల వరకు ఒక స్లాటు, మధ్యాహ్నం 3 నుంచి 4 వరకు, 8 నుంచి 9 వరకు 4 గంటల్ని 3 గంటలు చేశాం. అది కూడా గంట తేడాలు పెట్టాం, వరుసగా కూడా పెట్టలేదు. కాబట్టి ఏ స్లాట్లో రావాల్సిన వివిఐపీలకి, ప్రోటోకాల్ విఐపీలని మేము ఆ టైమింగ్ చెప్తున్నాం. టైమింగ్ ప్రకారమే వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు, బాగా జరుగుతుంది అన్ని విధాలా. మరి ఈరోజు అమ్మవారి దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు. సార్ లాస్ట్గా తెప్పోత్సవం గురించి, అంటే ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్కి ఎక్కువ వరద పోటెత్తుతుంది, 6 లక్షల క్యూసెక్ నీరు కూడా విడుదలవుతూ ఉన్నాయి. సో అంటే చేసే అవకాశం ఏమైనా ఉందా సార్, లేకపోతే అక్కడే ఏమన్నా నిర్వహించే అవకాశం? ఇప్పటి వరకు నాకున్న సమాచారంలో తెప్పోత్సవం
హంసవాహనం కృష్ణా జలంలో పర్యటన చేసేటువంటి అవకాశం లేదు. 8 లక్షల క్యూసెక్కుల వాటర్ పోతూ ఉంది ప్రకాశం బ్యారేజ్లో నుంచి. అంత ప్రవాహం ఉన్నప్పుడు మనం దీన్ని నడపలేము. పోయిన సంవత్సరం కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ కానీ తెప్పోత్సవం అక్కడ వద్దు, మరి మన భవానీ ఘాట్లోనే హంసవాహనానికి పూజ చేయండి, అక్కడనే పూజా కైంకర్యాలు చేయండి అన్నారు. మేము ఆ విధంగానే అమ్మవారి విగ్రహాలను అక్కడ పెట్టి అక్కడనే పూజలు చేసి ఆ ఉత్సవ కార్యక్రమాన్ని కూడా ముగించేస్తాం. సో మొత్తంగా ఫైనల్గా తెప్పోత్సవం కూడా నిర్వహించే అవకాశం లేదు, అక్కడే హంసవాహనంలోనే చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ ఇయర్ కొత్తగా ఏర్పాటు చేసిన ఈ ఏర్పాట్లన్నీ కూడా దసరా మహోత్సవాలందరికీ కూడా భక్తులందరికీ చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. ప్రతి ఒక్కరికి కూడా సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తూ కూడా ప్రతి ఒక్కరికి దర్శన ఏర్పాట్లు అనేది చాలా అంగరంగ వైభవంగా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పి ఆనం రామనారాయణ రెడ్డి తెలపడం జరిగింది. కెమెరామెన్ లక్ష్మణ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.